స్కై ఫోర్స్ మూవీ కంప్లీటెడ్. చూద్దామన్న ఇంట్రెస్ట్ కూడా రాలా. మెయిన్ రీజన్ వచ్చి ఫైటర్ మూవీ ఆల్రెడీ చూసాం. సేమ్ అవే యాక్షన్ సీన్స్ ఉంటాయి, సేమ్ దేశభక్తి, ఇంకా అంతకు మించి ఏముంటాయి అనుకున్నా. అసలు డైరెక్టర్ ఏం చెప్పి అందరినీ ఒప్పించారని, రిస్క్ ఎలా చేశారని మూవీ చూశాక మాత్రం బాగుంది, కానీ చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. డైరెక్టర్ చాలా కేర్ తీసుకొని మూవీ తీశారని చెప్పొచ్చు. ఆల్రెడీ ఆ టైప్ మూవీ చూసినా ఎక్కడా కూడా చూసిన ఫీల్ రానివ్వలేదు. కొత్త ఎక్స్పీరియన్సే వస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా డిఫరెంట్గా ట్రై చేశారు. ఇంకో పాయింట్ ఏంటంటే మూవీలో ఫైట్ సీక్వెన్స్ లేకపోయినా అసలు ఆ థాట్ అనేది రాకుండా చూసుకున్నారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ ఒక యాక్షన్ గేమ్ ట్రైలర్లా ఉంటుంది. మూవీలో యాక్షన్ సీన్స్కి సంబంధించి కొన్ని ఫ్రేమ్స్ కానీ షార్ట్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి. అండ్ స్టోరీ కూడా రియల్ స్టోరీస్లో సేమ్ వేలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ హైస్ అండ్ లోస్తో అలా మూవ్ అవుతుంది. మూవీలో కీ పాయింట్స్ని బాగా హోల్డ్ చేసింది. తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ని ఎక్కడా తగ్గనివ్వలేదు. ఎమోషన్ పరంగా కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి, అలాగే కొన్ని సీన్స్ అంత అనిపించలేదు. మేబీ క్యాస్టింగ్ వల్ల అనుకుంటా. అండ్ క్యాస్టింగ్ చూస్తే అక్షయ్ కుమార్ గారు, ఈ మూవీ చూస్తుంటే ఎయిర్లిఫ్ట్ మూవీ గుర్తుకు వచ్చింది. ఎందుకో తెలియదు కానీ మీకన్నా మేమెక్కువ కోరుకుంటున్నాం అనిపించింది మీ హిట్. ఓవరాల్గా యాక్షన్ సీక్వెన్సెస్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్గా ట్రై చేసి రిస్క్ తీసుకున్న హిట్ కొట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.